చూడమ్మా లెక్క రాసుకోండి. టాక్సేషన్ లాస్ట్ ప్రాబ్లం ఇది. ఈ యూనిట్ అయిపోయినట్టు అని చెప్పాను కదా, తీరి చెప్తే సరిపోతుంది. రాయండి. శ్రీ నరేంద్ర మాధుర్ యొక్క ఆదాయ వివరాల నుండి అతడి వివిధ నివాస ప్రతిపత్తులను కలిగి ఉన్నప్పుడు అతని మొత్తం ఆదాయము కనుగొనుము. ఇంగ్లీష్ మీడియంలో ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ belongs to Sri Narendra Madhur. Okay, calculate residential status under different methods, and also calculate total income of Mr. Sri Narendra Madhur. ఏమా పాయింట్స్ వైజ్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్ పాయింట్స్ వైజ్. కెనడాలో సంపాదించి మన దేశంలో స్వీకరించిన ఆదాయము. కెనడాలో సంపాదించి మన దేశంలో స్వీకరించిన ఆదాయము. ఇంగ్లీష్ మీడియంలో ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ కెనడా, sorry, income earned in Canada, sorry for by mistake, income earned in Canada but received in India 12,000. Next, second point, income. ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా చూసుకున్నారా? ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ కెనడా బట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా 12,000. సెకండ్ పాయింట్, ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ జాంబియా and received there brought into India 15,000. మీరు తెలుగులో జాంబియాలో సంపాదించి అక్కడే స్వీకరించి మన దేశానికి తెచ్చినది 15,000. నెక్స్ట్ పాయింట్, భారతదేశంలో సంపాదించినను ఇండోనేషియాలో స్వీకరించినది 15,000. మీరు ఇంగ్లీష్లో ఇన్కమ్ earned in India, received in Indonesia 15,000. నెక్స్ట్ పాయింట్, భారతదేశం నుంచి నియంత్రించబడే శ్రీలంకలోని వ్యాపారం నుంచి ఆదాయం అక్కడే స్వీకరించినది 20,000. మీరు ఇంగ్లీష్లో controlled and managed from India
business runs in Sri Lanka received their 20,000. నెక్స్ట్ ఎన్నో పాయింట్ 5వ పాయింట్, న్యూజిలాండ్లోని గృహస్థు నుండి ఆదాయము, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ న్యూజిలాండ్. నెక్స్ట్ పాయింట్, గతంలో 6వ పాయింట్, గతంలోని విదేశాలలో పన్నుకు గురి కాని విదేశీ ఆదాయము భారతదేశానికి తరలించినది 14,000. పాస్ట్ అన్టాక్స్డ్ ఇన్కమ్ ఇన్ అబ్రాడ్ brought into India 14,000. నెక్స్ట్, పాట్నాలోని వ్యాపారం నుంచి వచ్చిన లాభం, ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ ఎట్ పాట్నా 20,000. ముందు ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. తెలుగులో రాసుకున్నారా? పాట్నాలోని వ్యాపారం నుండి వచ్చిన లాభం 20,000. ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కెనడాలో సంపాదించి మన దేశంలో స్వీకరించిన ఆదాయం. కెనడా అనేది మన దేశం కాదు, కానీ ఇన్కమ్ ఎక్కడ చేసుకున్నాడు? మన దేశంలో తీసుకున్నాడు. అంచేత ఎవరెవరికి పన్ను పడుతుంది? నివాసికి, అసాధారణ నివాసికి, ప్రవాసికి, ముగ్గురికి పడుతుంది. అంటే రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి ముగ్గురికి పడుతుంది. అంటే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా బట్ ఎర్న్డ్ ఇన్ కెనడా. అర్థమైందా? అంచేత రిసీవ్డ్ ఇన్ ఇండియా కాబట్టి ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. ఎవరికి? రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి. నెక్స్ట్, జాంబియాలో సంపాదించి అక్కడే స్వీకరించి మన దేశానికి తెచ్చినది. ఇన్కము అక్కడే సంపాదించాడు, డబ్బు అక్కడే తీసుకున్నాడు. అంచేది ఏమవుతుంది అనమాట? ఫారిన్ ఇన్కమ్ అవుతుంది. ఫస్ట్ వర్డ్, రెసిడెంట్ మాత్రమే ట్యాక్స్ కట్టాలి, మిగతా ఇద్దరు ట్యాక్స్ కట్టలేదు. నెక్స్ట్ పాయింట్, అంటే నివాసి మాత్రమే పన్ను కట్టాలి, అసాధారణ నివాసి కానీ ప్రవాసి మాత్రం కట్టట్లేదు. ఎందుకని? ఇట్స్ కన్సిడర్డ్ జాంబియా దేశం ఆదాయం. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో సంపాదించి నేను ఇండోనేషియాలో స్వీకరించింది. ఇండోనేషియాలో తీసుకున్నాడు. భారతదేశ ఆదాయం కాబట్టి ముగ్గురు పన్ను కట్టాలి. ఎవరు? నివాసి, అసాధారణ నివాసి కాదు, ముగ్గురు కూడా పన్ను కట్టాలి. రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ ముగ్గురు కూడా పన్ను కట్టాలి. నెక్స్ట్ చూడండి, భారతదేశం నుంచి నియంత్రించబడే శ్రీలంకలోని వ్యాపారం నుంచి ఆదాయము అక్కడే స్వీకరించబడింది. ఇది కంట్రోల్ అండ్ మేనేజ్ నుంచి ఎక్కడ? ఇండియా నుంచి. కానీ వ్యాపారం ఎక్కడ చేశాడు? శ్రీలంకలో. మీకు చివరిగా ఒక పాయింట్ చెప్పాను, కంట్రోల్ అండ్ మేనేజ్ ఫ్రమ్ ఇండియా అన్నప్పుడు ఏం చేయాలి? ముగ్గురికి ట్యాక్స్ పడాలి. తర్వాత చూడండి, ముగ్గురికి పన్ను పడాలి. న్యూజిలాండ్లోని గృహస్థిక ఆదాయం. న్యూజిలాండ్ మన దేశం కాదు, అంచేత ఫస్ట్ ఇది ఫారిన్ ఇన్కమ్, ఫస్ట్ వాడికే ట్యాక్స్ పడాలి. అర్థమైందా? న్యూజిలాండ్ అనేది మన దేశం కాదు. నెక్స్ట్, గతంలో విదేశాల్లో పన్నుకు గురి కానీ విదేశీ ఆదాయం భారతదేశానికి తెచ్చారు. అంటే గతంలోనే పన్నుకు గురి కాలేదు, అబ్రాడ్లో ఇన్కమ్. మన దేశంలో అసలు పన్నుకు గురి కాకూడదు, ముగ్గురికి డాష్. పాట్నాలోని వ్యాపారం నుంచి వచ్చిన లాభం. పాట్నా అంటే మన దేశంలోని ఒక రాష్ట్రం యొక్క హెడ్ క్వార్టర్. పాట్నా ఎక్కడ ఉందంటే బీహార్ హెడ్ క్వార్టర్ పాట్నా. మనకి స్టేట్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ. అలాగా బీహార్ కూడా ఒక స్టేటు. బీహార్కి హెడ్ క్వార్టర్ ఏంటనమాట? పాట్నా. తెలంగాణకి హైదరాబాద్. నెక్స్ట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు వస్తున్నాయి, మామూలుగా అమరావతి. అలాగే బీహార్కి ఏంటనమాట? పాట్నా అనేది ఏంటనమాట? హెడ్ క్వార్టర్. అలాగే పాట్నా అనేది మన దేశంలోనే ఉంది కాబట్టి ఇది ముగ్గురికి ఆదాయం పడుతుంది. ఎవరికి? ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. సార్ ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఏం రాసుకుంటారు మీరు? రెసిడెంట్, ఆర్డినరీ, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నెక్స్ట్ నాన్ రెసిడెంట్.
ఫస్ట్ పాయింట్ చూడండి, ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ కెనడా రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇది కెనడాలో సంపాదించుకున్నప్పటికీ ఎక్కడ తెచ్చేసేది ఆదాయాన్ని భారతదేశం తెచ్చాడు. అంచేత రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి కూడా పడిపోతుంది. నెక్స్ట్ ఎందుకని ఇట్స్ కన్సిడర్స్ ఇండియన్ ఇన్కమ్. నెక్స్ట్ చూడండి, ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ జాంబియా, ఇన్కమ్ రిసీవ్డ్ దేర్ బ్రాట్ ఇన్ ఇండియా. వీడు జాంబియాలోనే కష్టపడ్డాడు, జాంబియాలోనే ఇన్కమ్ పొందాడు. కానీ వస్తూ భారతదేశానికి కొంత డబ్బు తెచ్చుకుని ఉండొచ్చు. కానీ ఇది కంప్లీట్గా ఏంటనమాట ఫారెన్ ఇన్కమ్. ఫస్ట్ వర్డ్ మాత్రమే ట్యాక్స్ పడుతుంది, మిగతా ఎవరికి ట్యాక్స్ కాదు. అంటే రెసిడెంట్కి మాత్రమే పడుతుంది. రెసిడెంట్ అని కూడా భారతదేశంలో ఇతర దేశంలో పడుతుంది. నెక్స్ట్ మూడో పాయింట్ చూడండి, ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా రిసీవ్డ్ ఇన్ ఇండోనేషియా. అంటే ఇన్కమ్ ఎక్కడ పొందాడు? ఇండియాలో పొందాడు. కానీ ఎక్కడ కష్టపడ్డాడు? ఇండోనేషియాలో పనిచేస్తాడు. అంటే ముగ్గురికి పొందాడు భారతదేశ ఆదాయం. రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి పడదు. నెక్స్ట్ నాలుగో పాయింట్ చూడండి, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ శ్రీలంక బట్ కంట్రోల్ అండ్ మేనేజ్డ్ ఫ్రమ్ ఇండియా. ఈ వ్యాపారం ఎక్కడి నుంచి నియంత్రణ నిర్వహణ చేయబడుతుంది? ఇండియా నుంచి. అంచేత ఇది కన్సిడర్స్ ఇండియన్ ఇన్కమ్. అంచేత ముగ్గురికి పనిపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ అనేది మన దేశం కాదు, ఇది ఫారెన్ ఇన్కమ్ కాబట్టి ఓన్లీ ఫస్ట్ పడి మాత్రమే ట్యాక్స్ పడుతుంది. కాస్ట్ అండ్ ట్యాక్స్ ఇన్కమ్ బ్రాట్ ఇన్ ఇండియా. గతంలో పన్ను గురి కాబడదు కాబట్టి అబ్రాడ్లో, ఇక్కడ కూడా పన్ను గురి కాబడదు, ముగ్గురికి ట్యాక్స్. నెక్స్ట్ ప్రాఫిట్ ఫ్రమ్ పాట్నా బిజినెస్. పాట్నా అనేది బీహార్ యొక్క హెడ్ క్వార్టర్. అంటే మన దేశంలోనే అంటే ముగ్గురికి పన్ను. ఓకేనా? ఒకసారి సార్ కెనడాలో సంపాదించి మన దేశంలో స్వీకరించిన ఆదాయం వర్క్ కెనడాలో చేసినప్పటికీ ఇండియన్ ఇన్కమ్ కాబట్టి భారతదేశంలో స్వీకరించింది కాబట్టి నివాస్కి, అసాధారణ నివాస్ కార్మికులకి, ప్రవాస్కి కూడా ముగ్గురికి పన్ను పడతారు. ప్రవాస్ కాదు, ప్రవాస్ అనుకున్నాను. నెక్స్ట్ రెండో పాయింట్, జాంబియాలో సంపాదించి, జాంబియాలో మన దేశం కాదు, అక్కడే స్వీకరించింది, డబ్బు కూడా అక్కడే పొందింది. కానీ కొద్దిగా మన దేశాన్ని తెచ్చుకోవచ్చు, తప్పలేదు. కానీ ఇది కంప్లీట్ ఫారెన్. అంచేత ఫస్ట్ వర్డ్ మాత్రమే పని కట్టాలి, మిగతా పని కట్టలేదు. నెక్స్ట్ చూసుకోండి, భారతదేశంలో సంపాదించి ఇండోనేషియాలో స్వీకరించిన ఆదాయం. భారతదేశంలో సంపాదించారు కాబట్టి ఇండియన్ ఇన్కమ్ కాబట్టి ముగ్గురికి ట్యాక్స్. నెక్స్ట్ చూసుకోండి, భారతదేశం నుంచి నియంత్రించబడే శ్రీలంకలోని వ్యాపారం. భారతదేశం నుంచి నియంత్రించబడే శ్రీలంకలోని వ్యాపార ఆదాయం అక్కడ స్వీకరించారు. కానీ కంట్రోల్ అండ్ మేనేజ్డ్ అంటే నిర్వహణ నియంత్రణ భారతదేశం జరుగుతుంది కాబట్టి ముగ్గురికి పనిచేయాలి. నెక్స్ట్ న్యూజిలాండ్లో నివాసం చాలా. న్యూజిలాండ్ అనేది మన దేశం కాదు, నివాస స్థానంలో పనిగట్టదు. ఎందుకని ఇది ఇతర దేశ ఆదాయం. అంటే ఇతర దేశ ఆదాయానికి మన దేశ ఆదాయానికి కూడా ఫస్ట్ కోడ్ మాత్రమే పనిగట్టాలి, మిగతా పనిగట్టాలి. నెక్స్ట్ అంటే గతంలో విదేశాల్లో పన్ను గురికాని ఆదాయం భారతదేశానికి తెచ్చింది. అంటే గతంలో పన్ను గురి కాబట్టి ఇక్కడ కూడా పన్ను గురి కాబట్టి ముగ్గురికి ట్యాక్స్. నెక్స్ట్ పాట్నాతో వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం. పాట్నా అనేది మన దేశంలోది, బీహార్ యొక్క హెడ్ క్వార్టర్ పాట్నా. అంచేత ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఎలాగో, హైదరాబాద్కి తెలంగాణ ఎలాగో, బీహార్కి పాట్నా అలా హెడ్ క్వార్టర్ అనమాట. అంచేత అది కూడా భారతదేశ ఆదాయం కూడా ముగ్గురికి పనిపడదు. ఇలా చూడండి, మీకు ఆన్లైన్ క్లాసులు అయినప్పటికీ రెగ్యులర్ క్లాసులో చెప్పిన లెక్కలని చెప్తుంది. అర్థమైనా? సుమారుగా ప్రతి యూనిట్లోనూ 10 లెక్కలు చెప్పినట్టు చెప్తున్నాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అర్థమైనా? ఇక్కడతో మీకు ఏమయ్యాయి, ఫస్ట్ యూనిట్ నుంచి లెక్కలు అయ్యాయి. లెక్కలంటూ ఇస్తే ఫస్ట్ యూనిట్ నుంచి ఈ లెక్కలు ఇస్తారు. అర్థమైనా? ఈ మోడల్, ఇంకేం మోడల్ లేవు. ఇంక దానికి సంబంధించిన థియరీ రాసుకోవాలి. రేపు 5 మార్కుల క్వశ్చన్లు, నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ రాసేసుకుంటే అయిపోతుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ లేవు కదా మీకు, 5 మార్కుల క్వశ్చన్లు ఏం చేస్తారు రేపు రాసేసుకుంటారు. ఓకే, బాయ్.